గోదావరి కృష్ణా నీళ్లు సిటీకి తెచ్చింది కాంగ్రెస్ అన్న బట్టి హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామన్న ఉత్తమ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు బిగుస్తున్న ఉచ్చు, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు. కాళేశ్వరం లాగా ఏ ప్రాజెక్టు కూలలేదన్న కోదండరాం, అధికారులతో పాటు కేసీఆర్ ను అరెస్టు చేయాలన్న ఆకునూరి. గోదావరి కృష్ణా నదులు నీళ్లు నగరానికి తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. థేమ్స్ నదిలాగా మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ లో క్రెడాయి ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో జరిగింది. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా డెవలప్ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రియల్ ఎస్టేట్ రంగానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో క్రెడాయి చైర్మన్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. We realize that construction and real estate industries are the biggest or one of the biggest contributors to the state economy and to employment. We will treat you as partners in progress. The people of Telangana gave a historic mandate and we came to power about 90 days back. We want to assure you that as far as real estate and construction industries are concerned, our government will be all out to help you in your business. We will be business friendly and whatever it takes to further boost real estate and construction activity in Hyderabad, we are with you. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ రాజశేఖర్ గారు, శేఖర్ రెడ్డి గారు, all of them are close friends and many of them are family members. And many of you have known for decades. We honor the mandate of the people of Telangana. They have placed their trust in us, and definitely you will find that as the days go by, that we will place Telangana and Hyderabad city on a much higher growth trajectory than even you can visualize. హైదరాబాద్ నగరం ఎంత పెద్దగా విశాలంగా అభివృద్ధి చెందిందంటే ఆనాటి గత పాలకులు వేసినటువంటి పునాదులే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాయి. ఇక్కడ జనాభా బ్రతకడానికి వస్తే ఆ బ్రతకడానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టించినారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని బిహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే బీడీఎల్ కానీ, ఈసీఎల్ కానీ, డిఆర్డిఓ కానీ, డిఆర్డిఎల్ కానీ రకరకాల పరిశ్రమలు కేంద్రం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయటం వల్లే వాటి ద్వారా ఉద్యోగాలు, వాటి ద్వారా యాన్సిలరీ ఇండస్ట్రీ. RRRకి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కోసం నిధులు కేటాయించాం, ఢిల్లీకి వెళ్ళాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి RRRకి సంబంధించిన శాంక్షన్స్ కూడా తీసుకొని వచ్చాం. ఎలివేటెడ్ కారిడార్స్ గురించి ఎన్నో సంవత్సరాల పెండింగ్. కేవలం 3 నెలల్లో కేంద్రం దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం, పర్మిషన్ తీసుకొని వచ్చాం. నిన్న ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాం. ఇలా మేము డిఫెన్స్ రంగానికి సంబంధించి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి భూములను కేంద్ర ప్రభుత్వానికి కేటాయించాం, అక్కడి నుంచి అప్రూవల్ తీసుకొని వచ్చాం. అలాగే ఔటర్ రింగ్ రోడ్, RRR ఈ రెండింటి మధ్య వస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేస్తాం. ఈ అవకాశం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధిని పెద్ద ఎత్తున మేము తీసుకొని పోవటం కోసం రకరకాలైనటువంటి ప్లానింగ్తో ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ జరిగేటువంటి నిర్మాణ రంగం అంటే ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మీ పాత్ర కూడా తప్పనిసరిగా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై పంజాగుట్ట పోలీసులు పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రణీత్ రావుకు సహకరించిన ఎస్ఐబి అధికారులపై పలు నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం కింద కేసులు పెట్టారు పోలీసులు. ఈ కుట్రకు పాల్పడిన వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనేది తేల్చనున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన ప్రణీత్ రావుపై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది.
ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ ఫిర్యాదు చేశారు. దీంతో ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేశారు పోలీసులు. ప్రణీత్ రావుపై ఐపీసీ సెక్షన్ 420, 427, 201, 120B కింద కేసులు నమోదు చేశారు. ఎస్ఐబి ఆఫీసులోని 2 గదుల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్ రావు అనధికారికంగా యూజ్ చేశారు. వీటికి స్పెషల్ గా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. అయితే వీటిల్లో కొన్ని రికార్డులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రానిక్ డివైస్ లోని డేటా, ఇతర డాక్యుమెంట్లు మాయం కావటం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ రావడంతో ఎస్ఐబి ఆఫీసులోని కంప్యూటర్ల నుంచి ఇన్ఫర్మేషన్ ను హార్డ్ డిస్క్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ప్రణీత్ రావు. గతేడాది డిసెంబర్ 4న రాత్రి సీసీటీవీ కెమెరాల్ని ఆఫ్ చేసి కీలక డేటాను ధ్వంసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ప్రస్తుతం కేసు నమోదుతో ప్రణీత్ రావును విచారించే అవకాశం ఉంది. ఇటీవలే ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు డీజీపీ రవి గుప్తా. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్ల ట్యాప్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం డీజీపీ కార్యాలయానికి ప్రణీత్ ను అటాచ్ చేసిన ప్రభుత్వం విచారణ తర్వాత సస్పెండ్ చేసింది. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ అబద్దాలు, కాగ్ వాస్తవాలు పేరిట తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో సోమాజిగూడలో బహిరంగ చర్చ జరిగింది. ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ చేసిన అవినీతిపై మండిపడ్డారు పలువురు వక్తలు. కాగ్ నివేదికలోని వాస్తవాలను తప్పుదారి పట్టించి ప్రాజెక్టులను రీడిజైన్ చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్లు కూలిపోలేదని, 3 వ్యవస్థలు కుప్పకూలాయన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. కాళేశ్వరం లాగా దేశంలో ఏ ప్రాజెక్టు కూడా 3 ఏళ్లకే కూలిపోలేదని విమర్శించారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్ట్, బీఆర్ఎస్ అబద్దాలు, కాగ్ వాస్తవాలు పేరిట సోమాజిగూడలో సమావేశం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్ తో కలిసి పనిచేసిన అధికారులను కూడా అరెస్టు చేయాలన్నారు. 3 పిల్లర్లు కాదు, 3 వ్యవస్థలు కుప్పగోలిపోయినాయి. మొదటిది 1,00,000 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెడితే 87,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండ్రు. ఈ 87,000 కోట్ల రూపాయలు 8 నుంచి 11% వడ్డీకి తీసుకొచ్చిండ్రు. ఈ వడ్డీ కట్టడానికి సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం అనేది సంక్షోభంలో చిక్కుకోవటానికి కాళేశ్వరం మూల కారణం. ముఖ్యమంత్రిని, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిని, ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ని, ఆ రోజు ఉన్నటువంటి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చిన చీఫ్ ఇంజనీర్ని, వీళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. తక్షణమే అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికి ఎంత ధైర్యం అండి ఇది? ఏం అబద్ధాలు ఇవి? ఏదో మూడు పిల్లర్లు గుంగినాయి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే దట్ ఈస్ ది ప్రాజెక్టు. మొత్తం వాళ్ళు చెప్పే 500 టీఎంసీలు 400 టీఎంసీలు వాటర్ అనేది అక్కడి నుంచి 80%, 85% వాటరు ఆ మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన అప్పు వడ్డీ ప్రతి ఏడాది పెరుగుతుందన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇంత ఖర్చు కాకపోవన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్ల పేరుతో ప్రజల సొమ్మును గత పాలకులు, కాంట్రాక్టర్లు దోచుకున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. రూపాయలో 51 పైసలు మాత్రమే ఇప్పుడు వరకు ఉపయోగం జరిగింది. ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేసరికి అట్ ద ఎండ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అది 75% కాస్ట్ బెనిఫిట్ దీని కింద 75 పైసలు ఉండవు. కేవలం 25 పైసలే మనం, అంటే ఇప్పుడు 1,00,000 కోట్లు పెడితే 25,000 కోట్లే ఉపయోగంలో ఉంటుందని కాగ్ ఇచ్చిన రిపోర్ట్. వారేం చెప్తారు? ఈ కాగుని మేము నమ్మమంటారు. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల అదనంగా చాలా ఖర్చు అవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే దీన్ని మెయింటైన్ చేయటం కూడా చాలా కష్టం, ఎక్కువ కరెంటు అవసరం ఉంటుంది. తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మొత్తం టోటల్గా 20 నుంచి 22,000 ఖర్చు అవుతుంది. ఇది ఉపయోగం లేదు. పాత ప్రాజెక్టునే టేకప్ చేయటం మంచిదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ, ఆ నిపుణులే వాళ్ళు నివేదిక ఇచ్చినా కూడా దాన్ని పక్కన పడేశారు.
అమెరికాలో డ్యాంలను కూల్చివేస్తుంటే ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్నామన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి. ప్రాజెక్టులను కాకుండా చెరువులను, కుంటలను బాగు చేసుకుని ప్రవహించే నీరును వాడుకుందామన్నారు. కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని విమర్శించారు మేధావులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. తుమ్మడి ఎట్టి ప్రాణహిత గోదావరి ఉపనది ప్రాణహిత అక్కడ నుంచి 70 కిలోమీటర్స్ గోదావరి వస్తుంది. అక్కడ గోదావరి తెచ్చి గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణానదిలో పడేస్తారా? మూసీ నది, ఇది మూసీ అంటే హైదరాబాద్ తీసుకురావాలి. అది అంటే కృష్ణానది పరివాహక ప్రాంతం. ఒక పరివాహక ప్రాంతం, ఒక నది నుంచి నీళ్లను ఇంకో నదికి మళ్లించడం ఏంది? ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్ ఇస్ క్రైమ్ అగైన్స్ నేచర్, బ్యాడ్ ఎకనామిక్స్. 700-800 మీటర్ల అది కూడా తప్పే. తుమ్మడేటి కూడా తప్పే. అక్కడ నీళ్లు తాగడానికి ఇవ్వకుండా, వ్యవసాయానికి ఇవ్వకుండా ఆ బేసిన్ ప్రజలకు ఇంకో బేసిన్ తీసుకొస్తారా? నీళ్లు ఎక్కువ వాడే పంటల్ని మీ రాష్ట్రాల్లో వేయొద్దు అని నాబార్డు 2018లో రిపోర్ట్ ఇచ్చింది. వరేయద్దు, పత్తి వేయద్దు అని చెప్పింది. పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు వేయండి, కూరగాయలు పండించని చెప్పింది. మీ అవసరాలకు మాత్రమే ఒక 30-40 లక్షల ఎకరాలలో వరి పండించుకోండి అని చెప్పింది. 1 కోటి ఎకరాల మాగాణం, 1 కోటి ఎకరాల వరి పేరుతో మనం సర్వనాశనం అయినాం. ఇప్పటికైనా రిట్రీట్ కావాలి. తిరిగి పట్టాలు ఎక్కించాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదట కేసులు పెట్టడంతో ప్రారంభించి పంటల ప్రణాళిక దాకా అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం పౌర సమాజాన్ని, రైతు సంఘాలని, రాజకీయ పార్టీలని విశ్వాసంలోకి తీసుకొని పనిచేయాలి. అట్లాగే కాకుండా ఏకపక్షంగా మేము కూడా కొన్ని అభివృద్ధి నమూనాలు ఇట్లాగే పోతామని అంటే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది తెలంగాణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయకుండా పునర్నిర్మాణం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు పలువురు వక్తలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన శిక్ష విధించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమస్యలను నేరుగా సీఎం రేవంత్ వినడం గొప్ప కార్యక్రమమన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. గతంలో ఉన్న పెండింగ్ సమస్యలపై వినతి పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారన్నారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అన్ని అంశాలను శాఖల వారీగా సమీక్ష చేస్తానని సీఎం హామీ ఇచ్చారంటున్న కోదండరాంతో షరీఫ్ ఫేస్ టు ఫేస్. ఉద్యోగ సంఘాలతో భేటీ అయినటువంటి భేటీలో కోదండరాం గారు ఒకసారి మాట్లాడదాం. ముగిసింది భేటీ. సార్ ఇవాళ మరి ఒక మంచి సమావేశం అయితే జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అందరూ కూడా హాజరై వాళ్ళ సమస్యలు వాళ్ళు విన్నవించడం జరిగింది. అదేవిధంగా మరి ఒక్కొక్కరు అంటే ముఖ్యమైన సమస్యలన్నీ కూడా ఇవాళ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలన్నీ కూడా ఇవాళ ఎజెండా మీదకి వచ్చినాయి. అదొక మంచి పరిణామం. అవి లేవనెత్తటమే కాదు, పరిష్కార మార్గాలను కూడా మరి ఇక్కడ హాజరైనటువంటి సంఘాలన్నీ కూడా సూచన చేసినాయి. ఒక మంచి పరిణామం ఇది. ప్రభుత్వం కూడా వాళ్ళను ఇవాళ ఓపికగా విన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద కట్టనే ఒక వినతి పత్రాలు కూడా వారు స్వీకరించటమే కాదు, వీటిని మేము సీరియస్గా దృష్టి పెడతాము. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఇవి చర్చ చేస్తాం. ఒక్కొక్క శాఖలో దీన్ని విడిగా మాట్లాడుకుంటాం. ప్రతి సమస్యను మేము పరిష్కరించడానికి పూనుకుంటాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరించడానికి అడుగులు వేస్తాము. ఇదే విషయాన్ని మేము విస్మరించం, నిర్లక్ష్యం చేయం. ఉద్యోగుల పట్ల మాకు సానుకూల ధోరణే ఉంటుంది. నిరంతరం మనం మాట్లాడుకుందాం, సమస్యలన్నింటినీ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని వారు ప్రకటన చేయటం అందరినీ కూడా ఇవాళ ఈ పరిణామం అనేది ఒక మంచి వాతావరణ కల్పనకైతే దోహదపడింది. ఈ వాతావరణంలో మరి సమస్యల పరిష్కారానికి ఇది అనువైన వాతావరణం అని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా. అది ఇవాళ జరిగిన సమావేశం బాగా జరిగింది, విజయవంతమైంది. అన్ని రకాలుగా సమస్యలు ఎజెండా మీదకి వచ్చినాయి. పరిష్కారానికి ప్రభుత్వం తన సంకల్పాన్ని ప్రకటించింది. పరస్పరం ఒక అవగాహన పెంపొందింది. చాలా ఏళ్ల తర్వాత మొత్తానికి స్వేచ్ఛగా అటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అభిప్రాయాలను వ్యక్తం చేయటం, ప్రభుత్వం కూడా నిష్కర్షగా తన ఆలోచనలన్నింటినీ వాళ్ళ ముందు పెట్టడం, ఇది నా దృష్టిలో ఒక మంచి పరిణామం అనే నేను భావిస్తున్నాను. ఈ భేటీలో ఒక కీలక నిర్ణయం కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు ఫ్రీగా విద్యుత్ సరఫరా చేయిస్తామనేటువంటి ఒక విన్నపాన్ని స్వీకరించారని చెప్పారు కదా. ఇంకా కొన్ని కూడా వారు ఈ పరిష్కారం గురించి ఆలోచిస్తాం, కానీ అధికారులతోని శాఖాపరంగా కూడా ఒకసారి మాట్లాడుకోకుండా ప్రకటన చేయటం మంచిది కాదు. తప్పనిసరిగా మీరు ప్రకటన మా నుంచి వస్తుంది అనేటువంటి మాట వారు హామీ ఇవ్వటం, ఉద్యోగ, ఉపాధ్యాయులకు, కార్మికులకు కూడా ఆ సమాధానం అనేది సంతృప్తినిచ్చింది.
సో ఈ భేటీలో ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు. సో ఈ రేవంత్ భేటీతో వాళ్ళు సంతృప్తి చెందినారా? వాళ్ళంతా ఏం ఎక్స్ప్రెస్ చేశారు? పోయేటప్పుడైతే అందరు బాగా జరిగింది మీటింగు, మాకైతే బాగానే సంతృప్తికరంగానే ఉంది అని అంటున్నారు అందరు కూడా. మేము మధ్యలో ఏంటంటే ఇది విజయవంతం కావటానికి మాత్రమే మేము పూనుకోవటం జరిగింది. చాలా ఏళ్ళుగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను, కార్మిక సంఘాలను ప్రభుత్వం ఒక అనుమానంతో, అణిచివేసే ధోరణితోనే వాటి పట్ల వ్యవహరించింది తప్ప ఒక విశ్వాసంతో వాళ్ళతోని కలిసి మాట్లాడి ఒక సాన్నిధ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయలేదు. చాలా ఏళ్ల తర్వాత అట్లాంటి ప్రయత్నం మళ్ళీ మొట్టమొదటిసారి జరిగింది. సో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం ఎట్లా ఉంది సార్? భాగస్వాములు అంటే ఒక అవసరం కాబట్టి నెత్తినేసుకోవటం, ఏదైనా అంతే కదా. దానికి ప్రత్యేకంగా ఏదో వ్యక్తిగతమైన అవసరాలు ఏం లేవు. ఒక అవసరం, ఇది అవసరం, ఇయాలటి పరిస్థితుల్లో ఇది అవసరం. సంఘాలు బలపడాలి, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యలను, న్యాయసమ్మతమైన సమస్యలను పరిష్కరించుకోగలగాలి. అట్లాంటి వాతావరణమే రాష్ట్ర అభివృద్ధికి దారితీస్తుంది. ఆ వాతావరణ కల్పనకు చేయవలసిందంతా చేయాలి కాబట్టి మా బాధ్యత మేము నెరవేర్చాం. ఇది మొత్తంగా సమావేశంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇచ్చినటువంటి వినతులను, ఫిర్యాదులు అన్నింటినీ కూడా భేటీలో భాగంగా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. సానుకూలంగానే స్పందించారు. అటెండ్ అయినటువంటి సంఘాలు వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేశారనేటువంటి మాటని కోదండరాం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో కలిసి షరీఫ్ V6 న్యూస్ MCHRD. తమ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. గత ప్రభుత్వ నేతలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని చెప్పారు. తమ సమస్యలను విన్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగులుగా మా యొక్క హక్కులను లేదా మాకు ఉండేటటువంటి సమస్యలను పరిష్కారం చేయమని అడిగేటటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి లేదా స్నేహపూర్వమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ పట్ల మేము పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను అనేక రకాలుగా వేధింపులకు గురి చేసినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా పరిపాలన ఉంటుందని చెప్పి, ఖచ్చితంగా సమస్యలు ఏవైతే పరిష్కారం కావాలనో, ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా, వైద్య వ్యవస్థను పూర్తిగా గత 10 సంవత్సరాలు గాలి కొదిలినటువంటి పరిస్థితుల్లో విద్యా వైద్యం పట్ల ఈ యొక్క సమావేశం సందర్భంగానే కొన్ని సూచనలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాటన్నిటి పట్ల కూడా మాకందరికీ కలిగిన భరోసా ఏంటంటే, ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాడని, ఆ ప్రయత్నంలో భాగంగా మా గొంతెత్తి మా ఉద్యోగుల సమస్యలు మాట్లాడేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పి మేము ఈరోజు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కానీ, ముఖ్యమంత్రి గారు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మా పాత్రను మేము పోషిస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నిటితో సమావేశం కావడం చాలా సంతోషకరం. మరి సమావేశంలో సంఘాల అభ్యర్థన మేరకు అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నానంటూ వెంటనే ప్రకటించడం, అదేవిధంగా అన్ని పాఠశాలల్లో కూడా, కళాశాలల్లో కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామనడం ముఖ్యమంత్రి గారికి మా సంఘాలన్నింటి తరఫున కూడా, ముఖ్యంగా PRTU-TS తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి మా సమస్యలన్నింటి పట్ల కూడా పరిష్కారాన్ని అతి త్వరలోనే మరి మంత్రివర్గ సమావేశంలో తీసుకుంటామని చెప్పి, DL కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా KGB పాఠశాలలో పనిచేసేటువంటి అందరి ఉద్యోగస్తులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి స్పందించి 12 జరిగేటువంటి క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మోడల్ స్కూళ్ళకు 0-0 కింద హెడ్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పడం, దాన్ని కూడా తప్పకుండా ఇవ్వడం జరిగింది. ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులు కూడా 0 హెడ్ ద్వారా జీతాలు ఇవ్వాలి, దాన్ని కూడా క్యాబినెట్తో చర్చిస్తామని చెప్పడం జరిగింది. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ KGBలకు, మోడల్ స్కూళ్లకు, ఎయిడెడ్ స్కూళ్ళకు లేదు, దానిపైన కూడా మా జాక్టో తరఫున డిమాండ్ చేయడం, దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఈ రోజు ప్రజల ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చర్చించి, తప్పకుండా ప్రతి సంఘంతో చర్చించి అన్ని విషయాలు కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి జాక్టో తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి సమావేశం నిర్వహించేందుకు ధన్యవాదాలు.
పాలమూరు ఎంపీని గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇద్దామన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలోని అందరి సహకారంతో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామన్నారు ఎమ్మెల్యే శంకర్. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే ఇవాళ మనకు అదృష్టవశాత్తు మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి అండ, వారి దండ, వారి సహకారం మనందరికీ ఉంది. షాద్ నగర్ పైన వారికి ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. మరీ ముఖ్యంగా శంకర్ గారి మీద ఎనలేనటువంటి ప్రేమ కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. వారి అండతో శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు పూర్తిగా సహకరిస్తారనే విశ్వాసం కూడా నేను వ్యక్తపరుస్తూ మీ అందరి సమక్షంలో మళ్ళీ ఒకసారి కేంద్ర నాయకత్వం నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో నాకు సంపూర్ణ సహకారం, పూర్తి మద్దతు వీర్లపల్లి శంకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు పూర్తిగా మద్దతు ఇచ్చి నాకు ఎన్నికల్లో సహకరించి నా గెలుపుకి కృషి చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తూ నేను ఇవాళ వారిని నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థిగా వారిని మీ అందరి సమక్షంలో కోరడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల పోస్టులను మెరిట్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. అవకతవకలను సైతం సవరించాలని, లేని పక్షంలో 4000 మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ విద్యార్థులు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన 6A జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు నీల వెంకటేష్ పాల్గొన్నారు. బాదరగా ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడానికి వీళ్ళు తప్పుడు విధానం అవలంబించి, లోపభీష్టమైన విధానాలు అవలంబించి నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నారు. నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏమైపోయి ఇంత కష్టపడి చదువుతుంది, ఏడాది కష్టపడుతుంది, పరీక్షలు రాసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్లు తీసుకున్నాం. అమ్మ నాన్న మా మీద ఆశ పెట్టుకున్నారు. కానీ మాకు మెరిట్ వచ్చిన, మార్కులు వచ్చినా జాబులు రాలేదని తీవ్ర ఆందోళన ఉన్నారు. వీళ్ళ ఉసురు ముడుతుంది, ఎవరికి ముడుతుందో కానీ. అందుకే వీళ్ళు ఇప్పటికైనా ప్రభుత్వం, ఇదేం బ్రహ్మ విద్య కాదు, రాజ్యాంగాన్నే మారుస్తున్నారు. వీళ్ళ యొక్క విధానాలు మార్చడానికి ఏముంది? నేను మొన్న ఉన్నత అధికారులతో మాట్లాడితే ఇది మేము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గట్టే ఉంది అని అంటే ఇది మన రాజ్యాంగమా? రాజ్యాంగాన్ని ఇప్పటికీ 130 సార్లు మార్చారు. ఇది ఒక చిన్న మేము గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లే ఉండే, అప్పుడు మేము మార్పించాము. గతంలో అనేక విధానాలు ఉండే, అవన్నింటినీ మార్పించాము. ప్రతిదానికి ఇప్పుడు రిక్రూట్మెంట్ రిజల్ట్ లోపల పోలీసులో అన్యాయం జరుగుతుంది. డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్లో టెట్ లేకుండా డిఎస్సి వేశారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 4 ఇచ్చి మిగిలిన 3 మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎందుకు? వీళ్ళందరూ టీచర్ కదా, అనుభవం ఉంది, మెరిట్ ఉంది, 3-4 జాబులు వచ్చినాయంటే వీళ్ళకి ఎంత గట్స్ ఉంటే వస్తాయి? వీళ్ళు మామూలు టీచర్లా? కాబట్టి ప్రభుత్వం వెంటనే తన విధానాలు మార్చుకొని ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే ఇవి రావడం కారణం ఏంది? డిఎల్, జేఎల్ అండ్ పీజీటీ మొత్తం 3కి కలిపి ఒకటే పేపర్ పెట్టిండ్రు. అరే ఒక్క పేపర్ పెడితే 3 ఎగ్జామ్లలో మరి మెరిట్ రాదా? మా పిల్లలు ఇవాళ సమర్థులు, పుస్తకాల్లో పురుగుల్లాగా తిండి తినకుండా ఇంటికి పోతే, పండుగల పబ్బాలకు ఇంటికి పోతే ఏడే టైం వేస్ట్ అవుతుందో అని చెప్పి పిల్లలను తల్లిదండ్రుల దగ్గర, అత్తమామల దగ్గర వదిలేసి భర్తకు దూరమై ఇలా తిండి తినలేక లక్షల రూపాయలు గడించి ఇలా చదువుకొని ఉద్యోగాలు సాధిస్తే ఇలా ఒక్కరికి 3-4 ఉద్యోగాలు వచ్చాయి. తప్పలేదు, సాధించారు మా వాళ్ళు. కానీ మీరు చేయాల్సిన బాధ్యత ఏంది? రాష్ట్ర ప్రభుత్వంది. పైనుంచి కిందికి ఎగ్జామ్ మొత్తం రిజల్ట్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కటి కూడా బ్యాక్లాగ్ కాకుండా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఐఏఎస్లు చదువుకున్నారు,
గ్రూప్ 1 ఆఫీసర్లు అయినరు. మీకు చదువులో పరిజ్ఞానం లేదా? మీరు ఆ స్థాయిలో కూర్చొని రిజల్ట్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఇస్తే తప్పుదోవ పడుతుంది, ఎన్ని బ్యాక్లాగ్కి వెళ్ళిపోతున్నాయి, ఏ రకంగా మిస్టేక్ జరుగుతుందో మీకు అవగాహన లేకపోతే మీరు ఆ స్థానంలో కూర్చొని న్యాయం ఏం జరుగుతుంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భ్రష్టు పట్టిస్తుంది. హైదరాబాద్లోని బ్రహ్మకుమారి శాంతి సరోవరం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రామేశ్వరుని దర్శనం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మార్చి 6వ తేదీ నుంచి ఉత్సవాలు నిర్వహించారు. బ్రహ్మకుమారీస్ మహాశివరాత్రి వేడుకలు ఆకట్టుకున్నాయన్నారు విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజ. ప్రభుత్వం 38 ఎకరాలు బ్రహ్మకుమారీస్ కు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఇక్కడ బ్రహ్మకుమారీలు ఆర్గనైజ్ చేసిన ఈ మహత్కార్యం చాలా బాగుంది. ఇందులో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రామేశ్వరాన్ని తలపించే ఈక్వలీ అంతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కలిగిస్తున్నందుకు ఈ బ్రహ్మకుమారీస్ టీంకి నా అభినందనలు. కాకా వెంకటస్వామి గారు బ్రహ్మకుమారీలను చాలా ఫాలో అయ్యేవారు. గత 25 సంవత్సరాలుగా నేను దగ్గరుండి క్లోజ్గా చూశాను. కాకా వెంకటస్వామి గారు మా అందరినీ కూడా కుటుంబ సమేతంగా కూడా మారేడుపల్లిలో ఉన్న బ్రహ్మకుమారీస్ దగ్గర తీసుకెళ్ళి రెగ్యులర్గా వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. అప్పటి నుంచి మా అనుబంధం. ఈనాటికి కూడా బ్రహ్మకుమారీల దగ్గరికి వస్తే అది ఒకలాంటి మనశ్శాంతినిచ్చే ఒక వాతావరణం ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన ఇక్కడ ఒక సృష్టించారు. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కలిగించేందుకు ఇక్కడ ఐ బిలీవ్ గవర్నమెంట్ హెస్ గివెన్ 35 acres here for Brahmakumaris. It is such a beautiful thing for the government and they are also so beautifully doing service to the society. Very happy to be participating in today's event. Brahmakumaris వారు పెట్టిన రామేశ్వరం టెంపుల్ ప్రోగ్రాము చాలా అద్భుతంగా ఉంది. చాలామంది బ్రహ్మకుమారి ఫాలోవర్స్ అందరూ వచ్చి పెద్ద ఎత్తున దర్శనం చేసుకోవడం జరిగింది. మా అమ్మగారు సరోజ గారు, మా అక్కగారు రితికమ్మ గారు, నేను వచ్చి బ్రహ్మకుమారీస్కి మా మద్దతు తెలిపాము. బ్రహ్మకుమారీస్కి మాకు మా కాకా వెంకటస్వామి గారి నుంచి వివేక్ గారు మేము చాలా పెద్ద అనుబంధం ఉన్నది. బ్రహ్మకుమారీస్ మౌంట్ ఆబులో కూడా మేము అనేక ఈకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్స్ వారి కోసము చేసే అవకాశం దక్కింది మాకు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ వచ్చి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎనర్జీ మొత్తం మెడిటేటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ బ్రహ్మకుమారీస్ స్థలం ఎంటర్ కాగానే మైండ్ మొత్తం ప్రశాంతంగా పీస్ఫుల్గా తయారైపోతుంది. మనకు ఈ చెడు ఆలోచన బయట ఆలోచనలు టెన్షన్ లేని స్ట్రెస్ ఫ్రీ మెడిటేటివ్ మైండ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గత 1 hour 2 hours మేము ఇక్కడ ఉన్నాము. కంప్లీట్ మైండ్ అంతా స్లో అండ్ స్టడీ పీస్ఫుల్గా మెడిటేటివ్ మైండ్ సెట్ లాగా అయిపోయింది. బ్రహ్మకుమారీస్లో ఉన్న ప్రతి వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రకు మద్దతుగా ఇవాళ జూబ్లీహిల్స్ లో మారథాన్ రన్ నిర్వహించారు తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు. దేశంలో జరుగుతున్న విధ్వంసాన్ని అరికట్టాలంటే రాహుల్ కు మద్దతుగా నిలవాలన్నారు. కృష్ణకాంత్ పార్క్ నుంచి యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం వరకు రన్ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శివసేన, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. No, I think it's this has been mostly a youth program, because it is organized by the Youth Congress. I think they have done a very good job. I must congratulate them for just taking such a bold decision. And then I think the Bharat Jodo Nyaya Marathon, I think this should continue in all the other constituencies of Hyderabad also. And also it should be taken to the districts also. This is just
one-off thing, because the Congress party is one party who believes in taking people together as a secular party. I think by holding this marathon, we are giving a message to the nation that Congress is a secular party, and then we are also giving a message of Rahul Gandhi, who's started this Yatra, Bharat Jodo Nyaya Yatra, and I think instead of the marathons also we can have more Yatras, also people can come on the roads, I think that will be the most apt thing. So I really am looking forward to the Yatra, and I must congratulate the Youth Congress boys, for making an effort, and also the Youth Congress president also, who's coming from Delhi. I think his participation is also very, very important. దేశంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలను చూసి రాహుల్ గాంధీ గారు దేశంలో ఈరోజు విద్వేషాలకు గురవుతున్నది, కోపాలకు గురవుతున్నది. ఈరోజు అదే దాన్ని ద్వేషాన్ని వదిలి సంతోషాన్ని ఉంచాలి అనే ఉద్దేశంతోన ఈరోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను ఈరోజు ప్రారంభించాడు. భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ గారికి ఎన్నో ఇబ్బందులు, బాధలు, ప్రజలు పడుతున్న కష్టాలన్నీ చూడడం జరిగింది. ఆ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ్ మారథాన్ అనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈరోజు పెద్ద ఎత్తున మార్నింగ్ 6:30 నుంచి ఈరోజు న్యాయ్ మారథాన్ ఈరోజు ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు, హైదరాబాద్లో ఉండేటువంటి యువకులందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగానే తొలగించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఉద్యోగ నియామకాలు ఏ విధంగా పెద్ద ఎత్తున వస్తున్నాయో దేశంలో కూడా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మొన్న న్యాయ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ న్యాయ స్కీమ్కి మద్దతుగా కూడా ఈ మారథాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లాలో మున్నూరు కాపు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు కోట్ల అరుణకుమారి పాల్గొన్నారు. మహిళలు దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళలు ఉద్యోగ రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ శృతి, హైకోర్టు అడ్వకేట్ దీప్తి పాల్గొని మహిళా ఉద్యోగులను అవార్డులతో సత్కరించారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం గెలవాలన్నారు శంషాబాద్ బీజేపీ నాయకులు. ఈ నెల 12న ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శంషాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు డాక్టర్ ప్రేమ్రాజ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చింతల నందకిషోర్ పాల్గొన్నారు. చేవెళ్లతో పాటు అన్ని ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. యావత్తున్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళలో ఒక విధమైనటువంటి స్ఫూర్తి, కార్యదీక్ష, పోరాట పటిమ నింపడానికి మా జాతీయ నాయకులు అమిత్ షా గారు 12వ తేదీ హైదరాబాద్ వస్తున్నారు. దాని సందర్భంగా బూత్ స్థాయి నుంచి పైనటువంటి కార్యకర్తలందరూ కూడా సమావేశం ఉన్నారు. మరి మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో విరోచితమైనటువంటి పోరాటం చేసిన కార్యకర్తలందరూ కూడా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం వేరు, గెలవడానికి వేరు. ఇది ఒక ప్రతిష్టాకరమైనటువంటి ఎన్నిక. మరి ఈసారి ఫిర్ ఔర్ ఎక్ బార్ మోడీ 400 పార్ అనే ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మేము తెలంగాణలో కూడా కనీసం ఒక 10 సీట్లు గెలవాలనే ఉద్దేశంతో, దాంట్లో గెలిచే సీట్లలో 1, 2, 3లో ఫస్ట్ టాప్ 3లో చేవెళ్ల పార్లమెంట్ ఉంది. కాబట్టి మేమందరం కూడా ఒక యుద్ధ పటిమతో ఈ ఎలక్షన్ రణరంగంలో దిగాలి.